ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు. కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 9వ స్థానంలో కుజుడు నీచంలో ఉన్నందుకు, అతను షష్టమాధిపతి కూడా అయినందుకు కొద్దిగా తండ్రి తరపు వారితో కొంత శత్రుత్వాలు ఏర్పడతాయి మొదటి 2 నెలల్లో. లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ స్థానాధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే మీకు 7వ స్థానంలో ఉంటూ మరలా అష్టమంలోకి సంచరిస్తాడో ఈ సంవత్సరం మే 15వ తేదీ నుంచి, 2వ అధిపతి అక్కడ ఉండడం అనేటువంటిది ముఖ్యంగా అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో గురుబలం తగ్గిపోయింది కదండి, గురువు అష్టమంలో ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ మే 15వ తేదీ నుంచి గురువు యొక్క దృష్టి ముఖ్యంగా 2వ స్థానం మీద ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఉంది. ఇక అదేవిధంగా ఈ 3వ స్థానాధిపతి 4వ స్థానాధిపతి అయినటువంటి శని పంచమంలోకి వెళ్తున్నాడు. సర్వసాధారణంగా ఇంతకాలం మీకు అర్ధాష్టమ శని ఉన్నటువంటి ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా అర్ధాష్టమ శని సమయంలో మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి కొంతవరకు ఆగినవి, కొంతమంది చూడండి కొంత ప్రారంభిస్తారు ఇల్లుని కట్టడం, ప్రారంభించి అది మధ్యలోనే ఏదో కారణాలలో ఆగిపోతుంది. అది ఎందుకు జరుగుతుందంటే అర్ధాష్టమ శని ప్రభావంలోనో లేకపోతే గోచారంలో 4వ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు వచ్చినప్పుడు అటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం పంచమంలోకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా మటుకు క్లియర్ అవుతుంది. కాకపోతే వృశ్చిక రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక లగ్నంగా రాశి వారికి కానీ ఈ గోచారంలో అర్ధాష్టమ శని పోయినందుకు రాజకీయంగా ఉండేటువంటి కొంత పట్టు అనేటువంటి తగ్గుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఎల్నాడు శనుల్లోనే ముఖ్యంగా రాజకీయ యోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ బయట దేశాల్లో ఉంటూ 4వ స్థానంలోకి రాహు వస్తున్నాడు. కాబట్టి బయట దేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్షిప్ అవ్వడానికి కానివ్వండి, పిఆర్ అంటారంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే జూన్ నుంచి కేతువు దశమంలోకి వస్తున్నందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతకాలం దీర్ఘకాలికమైనటువంటి సెలవు పెట్టుకోవడం కానివ్వండి, ఉద్యోగంలో కొంత మార్పులు, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ సంబంధించిన అంటే డాక్టర్స్ కావచ్చు, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ మొదటి 2 నెలలు కుజుడు నీచం వల్ల కాస్త శత్రువులతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. అది తండ్రి తరపు బంధువర్గంతో కూడా కొన్నిసార్లు. అలాగే ఎక్కువగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు ఇక్కడ ఈ గణపతి యొక్క నామాన్ని మీరు ఎక్కడైతే ఆఫీస్లో కూర్చుంటారో కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఒకసారి గణపతి నామాన్ని స్మరించండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉండదు. అదేవిధంగా చతుర్థంలో రాహు ఉన్నందుకు ఒకసారి చూడండి, మనకి ఇళ్లలోకి ఏవో వస్తుంటాయి గబిలాలు లాంటివి, రకరకాలు వచ్చి మనం భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం. కాబట్టి వీలైనంత మటుకు ఎటువంటివి లోపలికి చొరబడకుండా కాస్త జాగ్రత్త పడండి. రాహు చతుర్థంలో సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గమనించుకున్నట్లయితే ఇక్కడ చతుర్థ స్థాన రాహు వల్ల ఇంట్లో వీలైనప్పుడల్లా కూడా చండీ కానీ దుర్గాదేవి యొక్క పారాయణం కానీ చేసుకున్నట్లయితే, లేదా ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా కాస్త ఓం దుమ్ దుర్గాయ నమః అని చేసుకున్నట్లయితే ఇంట్లో కలిగేటువంటి నెగటివ్ ఫలితాలు పూర్తిగా తగ్గుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, ఇక్కడ చతుర్థ రాహు ఎప్పుడైతే ఉన్నాడో
చతుర్థ రాహు యొక్క ఫలితాలు మరింత తగ్గాలి అని అనుకున్నట్లయితే ఇంటిల్లపారి ఇంట్లో హోమం చేయించుకోవడం కానీ, లేనట్లయితే బయట ఎక్కడైనా ఆలయాల్లో హోమాలు చేస్తున్నా సరే మీరు అటెండ్ అయినట్లయితే దాని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, ముఖ్యంగా మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రపఠనము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్రపఠనం ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము, గ్రాసము ఎంత తినిపిస్తే అంత చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ, సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో, అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్పదోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్పదోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనాలు లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఇటువంటివి జరుగుతాయి, కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడతాడు. కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.